జనసేన అధ్యక్షుడి రాజకీయం, ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి జనానికో, మిగిలిన రాజకీయ పార్టీ వాళ్ళకో అర్థం కాకపోతే పోనీ గానీ, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా చాలాసార్లు తికమకగా ఉంటూ వస్తుంది. జనసేన పార్టీ కార్యకర్తలేమో మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాలేరు, మా దయతోనే అయ్యారు అది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటారు. తప్పేం లేదు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా. సీన్ కట్ చేస్తే వాళ్ళ పార్టీ అధ్యక్షుడేమో పదే ఒకటే పాట, 15 ఏళ్ళు కలిసి ఉండాలి, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి. నిన్న సక్కంగా 5 నిమిషాలు కూడా కర్నూలు సభలో మాట్లాడలేదు. ఆ మాట్లాడిన కొన్ని దాంట్లో మోదీ గారి తోపు, చంద్రబాబు గారి తోపు, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి. ఇవే మాటలే. ఎక్కడైనా ఈ గత 10 సంవత్సరాల జనసేన ప్రస్థానాన్ని చూసినా 14లో కలిసిన వాళ్ళతో 19లో లేరు, 19లో కలిసిన వాళ్ళతో 24లో లేరు, ఇంక ఇప్పుడు 24లో కలిసిన వాళ్ళతో 29లో కలిసి ఉంటారో లేదో తెలియదు. అండ్ ఈయన ఈ నిలకడలేని తనాన్ని చూసి మిగతా పార్టీ వాళ్ళు నమ్ముతారో లేదో ఈయనతో కూటమిలో ఉన్న వాళ్ళే. అందుకని వాళ్ళని నమ్మించాలని పదే ఈ మాట అంటారేమో తెలియదు. పదే 15 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి అన్నది ఈయనకు భయమా? సొంతంగా రాజకీయాలు చేయలేకనా? సొంతంగా రాజకీయాలు చేసి ఎదగాలి అని అంటే మనకంత ఓపిక, శక్తి సామర్థ్యాలు లేవని చెప్పి ఆయనంతకు ఆయన చెప్పుకుంటున్నాడా? ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడకుండా మనతో పాటు వచ్చే గుంపును ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చేసి మన మంచిగా అధికారాన్ని అనుభవించాలి, మన సినిమా టికెట్ రేట్లు బ్రహ్మాండంగా పెంచుకోవాలి, ఫుల్ అధికార దర్పం పోలీసులతో శాల్యూట్ చేయించుకోవాలి, అవసరమైతే మన అన్న తమ్ముడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అవసరమైతే మినిస్టర్లను చేయాలి, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, అధికారం, ఇవన్నీ ఊరకనే వచ్చేస్తాయి. మనకు మద్దతు ఇచ్చే గుంపు దాన్ని తీసుకెళ్ళి ఇంక వేరే వాళ్ళకు మద్దతు ఇస్తే దాని ద్వారా మనకి ఇవన్నీ ఫ్రీగానే వస్తూ ఉన్నాయి కదా. మనంతకు మనం ఎదగాలి అంటే చాలా కష్టపడాలి అని చెప్పి ఆ రాజకీయాల కష్టం నేను పడలేను అని మరి ముందు ఏమైనా కనుక దగ్గరదారు ఏమైనా వెతుక్కున్నారేమో అధికారం కోసం, పవర్ కోసం, డబ్బు కోసం. అంటే మరి అదే అనిపిస్తుంది. ఎక్కడే కూడా అటువైపు వాళ్ళు అన్నారు మనం 15 ఏళ్ళు కలిసి ఉందాం, 15 ఏళ్ళు కలిసి ఉందామని. పదే ఏనే అంటూ ఉంటారు మనం 15 ఏళ్ళు కలిసి ఉన్నాం. కింద క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ మధ్య కోఆర్డినేషన్ లేదు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కూడా పట్టించుకోవడం లేదు అని అదొక చర్చ. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో గొడవలు, హత్యలు టీడీపీ జనసేన మధ్య, మళ్ళీ కొన్ని సామాజిక వర్గాల కోణంలో కూడా ఒక మనం అది కొన్ని కులాల మధ్య ఇంకా కులాల మధ్య గొడవలు మరింత పెరిగే విధంగా ఎందుకు లేని ఒక అంశాన్ని మనం పెద్దగా డీప్లో ప్రస్తావించడం లేదు. కానీ నేను అటు నుంచి ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఇలాగుంది, ఈయన అభిమానులేమో ఈయన పెద్ద తోపు లీడర్ కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈయనేమో నెక్స్ట్ 15 ఏళ్ళు కలిసి ఉందాం, 15 ఏళ్ళు కలిసి ఉందాం, 15 ఏళ్ళు కలిసి ఉందాం. మరి నిజంగా కలిసి లేకపోతే మనం ఎమ్మెల్యేగా కూడా గెలవలేం, మన ఉనికి ఉండదని చెప్పి భయపడుతూ ఉన్నారా? అయితే ఈ కూటమిలో ఎవరి భయాలు వాళ్ళవి. సొంతంగా ఓ ఎమ్మెల్యేగా కూడా గెలవలేం, మన ఉనికి కూడా ఉండదని జనసేన బాధ. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేం, మనకు అటువంటి చరిత్ర కూడా ఇప్పటివరకు లేదు అని టీడీపీ బాధ. సొంతంగా పోటీ చేస్తే మన మీద నోటానే గెలుస్తుంది అన్నది బీజేపీ బాధ. మనకేం ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లని మనకు ఢిల్లీలో కావాలి. ఎవరి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మన ఖాతాలోనే పడతాయి కదా ఎంపీ సీట్లు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. సో ఆ బీజేపీ బాధ వాళ్ళది, వాళ్ళ రాజకీయం. సో అండి రకరకాలు. మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడిదే సరిగ్గా ఆయన గౌరవం కూడా ఈ మధ్య తగ్గిపోయింది అని, జనసేన వాళ్ళని దేకట్లేదు అని వాళ్ళు ఎంత మొత్తుకుంటూ ఉన్నా కింద నాయకత్వం, పైన ఈయన మాత్రం 15 ఏళ్ళు కలిసి ఉందాం, 15 ఏళ్ళు కలిసి ఉందాం, రండి మీరందరూ నా చేతులు పట్టుకొని నా చుట్టూ ఉండండి, రండి అందరూ చేతులు కలిసి పట్టుకొని పైకి ఎత్తుదాం. ఏందో మరి ఈ రాజకీయం ఏంటో అర్థం కావట్లే.